నమస్కారం. దేవాలయంలో మూలస్థానాన్ని ఎందుకు ప్రదక్షిణ చేయాలి, ఎన్ని చేయాలి, ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందు భగవద్భక్తులారా, నా వీడియోలు అందరూ చూస్తున్నారు, కానీ కొన్ని మందే లైకులు చేస్తున్నారు. అందరూ లైక్ చేయండి. మీరు ఒక్కరు లైక్ చేస్తే 10 మందికి ఈ వీడియో పోయి చేరుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను పెట్టే నోటిఫికేషన్లంతా మీకు వస్తాయి. మన భగవంతుడికి కనబరిచే భక్తిలో ప్రదక్షిణములు కూడా ఒకటి. ప్రదక్షిణము అంటే గుడి లేక మూలస్థానమును చుట్టే ప్రక్రియ. సాధారణంగా మనము ప్రదక్షిణములు చేసేటప్పుడు ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణములు అనే సందేహం ఉంటుంది. సందేహమే పడవలసిన అవసరం లేదు. ఏ గుడికి వెళ్ళినా ముఖ్యంగా 3 ప్రదక్షిణములు చేస్తే చాలు అని కొంతమంది గురువులు చెబుతుంటారు. అయితే సాధారణంగా ఆలయ మూల విరాట్ను స్మరించుకుంటూ 1, 3, 7, 9, 11, 33, 108 ప్రదక్షిణములు చేస్తుంటారు. అది వారి వారి భక్తిని వయస్సును బట్టి ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా 3 ప్రదక్షిణములు భక్తితో చేస్తే చాలు. ఈ ప్రదక్షిణములు భక్తితో చేస్తే చాలు. ఈ ప్రదక్షిణములు 2 రకాలు. 1 ఆత్మ ప్రదక్షిణము. ఈ ఆత్మ ప్రదక్షిణము అంటే దేవుని స్మరించుకుంటూ మన చుట్టూ మనం తిరగడం ఆత్మ ప్రదక్షిణం. 2వది గిరి ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణము అంటే దేవుని స్మరించుకుంటూ తిరగడం గిరి ప్రదక్షిణం. తరువాత మన పాదం తాకుతూ గుడి చుట్టూ తిరిగేది పాద ప్రదక్షిణము అని పిలుస్తారు. అయితే పెద్ద పెద్ద దేవాలయాలు అంటే అరుణాచలం, మన యాదగిరి ఇలాంటి దేవాలయాలని కొండ చుట్టూ అంటే శిఖరం చుట్టూ తిరిగితే అది గిరి ప్రదక్షిణం. ఒక్కసారి గిరి ప్రదక్షిణం చేస్తే 1,000,000 సార్లు అంగ ప్రదక్షిణం చేసిన ఫలితం దక్కుతుందని మన వేద పండితులు చెప్పడం మనం విన్నాము. అయితే ఈ ప్రదక్షిణ వలన లాభమేమి, ఎందుకు చేయాలి అని కొంతమంది ఇంత మాటలను చెబుతుంటారు. సాధారణంగా దేవుడు విగ్రహం కింద ఒక యంత్రం ఒకటి పెడతారు. దానిలో ఉన్న మంత్రాల ప్రభావం మన శరీరంలోకి సోకి అవి మనకు పాజిటివ్ ఎనర్జీ మనకెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కావున గుడికి వెళ్ళడం మానకండి. ప్రదక్షిణములు చేయకుండా ఇంటికి రాకండి. ప్రతి ఒక్క గుడిలోనూ ప్రదక్షిణములు చేసి దేవుని ప్రసాదాలు తీసుకొని మీకు వీలైతే అక్కడనే తినేసి లేదంటే ఇంటికి తెచ్చుకొని కూడా తినవచ్చును. అయితే శివుని గుడిలోని ప్రసాదం మటుకు ఇంటికి తీసుకురాకూడదు, అక్కడనే తినేసి రావాలి. ఇది మన సాంప్రదాయం, మన వేద పండితులు చెప్పే వేదం. థ్యాంక్ యూ.